డే 6 ఆఫ్ రీస్టోరింగ్ మై ఓల్డ్ RX100 ఇంటూ ఏ న్యూ వన్. మన RX100 ఇంజిన్ అంతా డిస్మాంటిల్ చేసిన తర్వాత దీన్ని అయితే మనం నీట్ గా క్లీన్ చేసి పెయింట్ వేయించడానికి అయితే తీసుకెళ్తున్నాము. ఇంజిన్ చేసి స్పోక్ ఇంకా స్పోక్ వీల్స్ అయితే మనం పెయింట్ వేయించడానికి తీసుకెళ్తున్నాము. ఈ పార్ట్స్ అన్ని తీసుకొని మనం మచిలీపట్నం అయితే వెళ్తున్నాము. మచిలీపట్నం ఎందుకు, మన విజయవాడలో చాలా మంది పెయింటర్స్ ఉన్నారు కదా అన్న డౌట్ మీకు రావచ్చు. విజయవాడలో చాలా షాప్స్ లో అయితే అడిగాను నేను, ఈ బండికి డబుల్ కోటింగ్ వేపిద్దామని చెప్పేసి అనుకుంటున్నా. డబుల్ కోటింగ్ కి మన విజయవాడలో చాలా హై ప్రైస్ అయితే అడుగుతున్నారు. ఇంకా వర్క్ ఎట్లా ఉంటుందో కూడా మనకి క్లారిటీ లేదు. ఈ టెన్షన్ అంతా అసలు వద్దు అని చెప్పేసి ఈ పార్ట్స్ అన్ని తీసుకొని మన సీనియర్ టెక్నీషియన్ అయిన ఇమ్తియాజ్ బ్రో దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడికి వచ్చాక చూసుకున్నా మన స్వింగ్ ఆర్మ్ అంతా రస్ట్ వచ్చేసి మొత్తం డ్యామేజ్ అయిపోయిందని, ఇంకా చేసేదేం లేక మచిలీపట్నంలోనే ఒక వెల్డింగ్ షాప్ కి అయితే తీసుకొని వచ్చేసాను. ఒక ఐరన్ ప్లేట్ ని మన స్వింగ్ ఆర్మ్ కి సరిపోయే షేప్ లో కట్ చేపించి దాన్ని మన స్వింగ్ ఆర్మ్ కి అయితే వెల్డింగ్ చేపించేసాము. ఇక్కడ వెల్డింగ్ వల్ల వర్క్ చూసారా ఎంత నీట్ గా ఉందో. విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళడానికి రీజన్ ఒక్కటే, ఇక్కడ పేషెన్స్ గా మనకు కావాల్సినట్టు వర్క్ చేస్తారని. RX100 ఇంజిన్ పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయో మీకు తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ RX100 సిరీస్ మీకు నచ్చితే మన పేజ్ అయితే ఫాలో చేసేయండి.